చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పే డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ ఫర్ క్వాడ్రాటిక్ ఎలిమెంట్. స్ట్రైన్ displacement matrix for quadratic element. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో క్వాడ్రాటిక్ ఎలిమెంట్ అంటే 3 నోడ్స్ ఉంటాయని మనకు తెలిసింది ఆల్రెడీ. సో క్వాడ్రాటిక్ ఎలిమెంట్, సో చూడండి ఎలా సాల్వ్ చేయాలి. సో 3 నోడ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలిమెంట్ అయితే కనుక ఓకేనా. సో ఈ ఎలిమెంట్ 3 నోడ్స్ ఉంటాయి కదా, 3 నోడ్స్ ఉంటాయి. One, two, three. 1, 2, 3. 3 nodes. 3 nodes ఉంటుంది. క్వాడ్రాటిక్ ఎలిమెంట్ అంటారు. ఒక ఎలిమెంట్ 2 ఓకేనా. సో మనకు తెలుసు స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్. అసలు స్ట్రైన్ కి డిస్ప్లేస్మెంట్ కి రిలేషన్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. చేంజ్ ఇన్ లెంగ్త్ బై ఒరిజినల్ లెంగ్త్. సో దీన్ని ఎలా రాయొచ్చు? డో యూ బై జై ఫంక్షన్ అంటే న్యాచురల్ కోఆర్డినేట్ సిస్టంలో డో యూ బై డో జై ఇంటూ డో జై బై డో ఎక్స్ కింద రాయొచ్చు. సో ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఈ కాంపోనెంట్ తీసుకున్నాం. చూడండి ఒకసారి. డో జై బై డో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనకు తెలుసు 2 బై x2 మైనస్ x1. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని అంటే మనకు సో జై ఫంక్షన్ కి x కి రిలేషన్ తెలుసు. జై ఇస్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x1 మైనస్ 1. సో దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చింది 2 బై x2 మైనస్ x1 అని. సో 2 బై x2 మైనస్ x1 ఎలా వచ్చిందో తెలిసింది కదా. సో లేకపోతే చేయండి. ఎలా చేస్తారు? డో బై డో ఎక్స్ ఆఫ్ జైకి x కి రిలేషన్ x2 మైనస్ x1 బై x2 మైనస్ x1 మైనస్ 1. ఓకే. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే x కి 1 x1 కి 0 ఓకేనా 2 ఇంటూ సో 2 బై x2 మైనస్ x1 1 కి 0 అయిపోయింది. సో డో జై బై ఇది డో ఎక్స్. ఓకేనా. సో నేను డో ఎక్స్ కావాలంటే మనం ఏం చేస్తాం? సో మనకి ఇది అంతా తెలిసిపోయింది. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఆల్రెడీ ఈ కాంపోనెంట్ వచ్చింది. ఓకే. ఈ కాంపోనెంట్ అంటే డో యూ బై డో జైని చేయండి. డో యూ బై డో జై అంటే యూ అంటే ఏంటి? డో బై డో జై ఇంటూ యూ అంటే ఏంటి? n1 u1 n1 q1 ప్లస్ n2 q2 ప్లస్ n3 q3 ఓకేనా. సో నేను క్వాడ్రాటిక్ ఎలిమెంట్ షేప్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా. మైనస్ సో ఆ షేప్ ఫంక్షన్స్ ఏంటి? సో దీన్ని ఎలా రాయొచ్చు? డో బై డో జై ఆఫ్ ఓకే. సో దీనికి షేప్ ఫంక్షన్స్ ఎలా రాయొచ్చు? n1 n2 n3 ఇంటూ సో మొత్తం అన్నిటి ఇంటూ సమ్ q1 q2 q3 కింద రాయచ్చా? సో దట్ ఈస్ ఈక్వల్ టు డో బై డో జై ఆఫ్ షేప్ ఫంక్షన్ n1 కి మైనస్ 1 మైనస్ జై బై 2 ఇది 1 ప్లస్ జై బై 2 మైనస్ సో జై ఫంక్షన్ జై ఇంటూ సో జై ఇంటూ 1 ప్లస్ జై బై 2 అలాగే n3 1 మైనస్ జై
square. I think 1 minus j square, that is j, that is 1 plus j into 1 minus j. కింద రాసిన పర్లేదు మనకు. ఓకేనా? ఇది ఈక్వేషన్. ఇది మనకి షేప్ ఫంక్షన్స్ ఎలా వచ్చింది, u1 u2 అండ్ u3. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. వాటిని డిఫరెన్షియేషన్ చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? డిఫరెన్షియేషన్ చేస్తే వీటినన్నింటినీ డిఫరెన్షియేషన్ చేస్తాయి. అసలు చూడండి ఒకసారి, అసలు ఈక్వేషన్ ఫస్ట్ దాన్ని జై మైనస్ జై స్క్వేర్ బై 2 అంతేనే కదా. సో దీని అంతటిని మనం సింపుల్గా సింప్లిఫై చేసాము. దీని అంతటిని ఎలా రాయొచ్చు? డో బై డో జై ఆఫ్, ప్రతి ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం డైరెక్ట్, మైనస్ జై ప్లస్ జై స్క్వేర్ మైనస్ జై బై 2 ఇదంతా ప్లస్ జై స్క్వేర్ మైనస్ జై బై 2. ఇది జై స్క్వేర్ ప్లస్ జై బై 2. ఇది 1 మైనస్ జై స్క్వేర్. సో అలాగే వచ్చింది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. u1 u2 and q. సో దీని అంతటిని డిఫరెన్షియేషన్ చేస్తాం. డో బై డో జై ఆఫ్. సో ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. 2j 1 j 1 బై 2. అలాగే దీనికి 2j ప్లస్ 1 బై 2. దీనికి జైకి 1కి 0 మైనస్ 2j. సో ఇది వచ్చిన ఫైనల్ 2j మైనస్ 1 బై 2, అలాగే 2j ప్లస్ 1 బై 2, అలాగే మైనస్ 2j. చూడండి ఒకసారి, ఇది ఏంటిది యాక్చువల్గా? సారీ, అంతా ఏంటిది? డో యూ బై డో జై రిలేషన్. ఓకేనా? ఇదంతా q1 q2 అండ్ q. సో లాస్ట్ మనకి డో యూ బై డో జై వచ్చింది, డో జై బై డో ఎక్స్ వచ్చేసింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 from equation 1 epsilon is equal to dou u by dou j into dou j by dou x, that is equal to dou u by dou j అంటే ఇదంతా. సో నేను మైనస్ కామన్ చేస్తాను, ఎలాగైనా రాయొచ్చు. 1 మైనస్ 2j బై 2 అంటే మైనస్ కామన్ చేసినప్పుడు తీసేయండి ఇందులో. అలాగే 1 ప్లస్ 2j బై 2, ఇది మైనస్ 2j. సో ఓన్లీ ఈ కాంపోనెంట్ మాత్రం తీసాను. ఇంటూ కనిపిస్తుందా అందరికి? ఇంటూ q1 ఇదే కదా, q2 q3, అలాగే ఈ కాంపోనెంట్ డో జై బై డో ఎక్స్. డో జై బై డో ఎక్స్ అంటే 2 ఇంటూ 2 బై x2 మైనస్ x1. సో అక్కడ రాసిన చూడండి ఒకసారి, ఇక్కడ డో జై బై డో ఎక్స్ ఈక్వల్ 2 ఇంటూ 2 బై x2 మైనస్ x1. ఓకే. సో చూడండి ఒకసారి ఇదంతా చేస్తే నాకు ఎంత ఈక్వేషన్ x2 మైనస్ x1 అంటే L1, that is 2 by L into minus 1 minus 2j by 2, 1 plus 2j by 2 minus 2j. Okay, so that is ఈ ఈక్వేషన్ అంతటిని b ఫంక్షన్ ని తీసుకుంటాం. దేన్ని 2 by L 2 by x2 minus x1 ని LE minus 1 minus 2j by 2, 1 plus 2j by 2 minus 2j.
ఓకే ఇంటూ Q1 Q2 Q3. సో కనిపిస్తుంది అందరికీ Q1 Q2 Q3. సో దీని అంతటిని నేను ఏమంటానంటే B అనుకుంటాను. ఇదంతా ఇది B, ఇది B, ఇది Q. అంటే ఎప్సిలాన్ ఇజ్ ఈక్వల్ టు నేను అలా రాయకంటే ఎప్సిలాన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ కొంచెం స్పేస్ తీసుకుంటాను. ఇక్కడ స్పేస్ ఉంది ఖాళీ కొంచెం. ఎప్సిలాన్ ఇజ్ ఈక్వల్ టు BQ అంటే B అంటే ఏంటి మీనింగ్ B ఇజ్ ఈక్వల్ టు 2/LE ఆఫ్ ఇదంతా అంటే -1 2mu by 2 1 plus 2mu by 2 minus 2j. ఓకేనా? అలాగే సిగ్మా ఇట్ ఈజ్ ఈక్వల్ టు కూడా రాయొచ్చు. సిగ్మా ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఎప్సిలాన్ మనకు ఈ ఇంటూ ఎప్సిలాన్ అంటే మనకి BQ అని తెలుసు. సిగ్మా ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్ BQ. సో దీన్నే స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ ఫర్ క్వాడ్రాటిక్ ఎలిమెంట్. ఇది ఈ మ్యాట్రిక్స్ని స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ ఫర్ క్వాడ్రాటిక్ ఎలిమెంట్. సో ఏం చేశానో చూడండి ఒకసారి, స్టార్టింగ్ కానీ చెప్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఏం చేశాను, E ఈజ్ ఈక్వల్ టు ∂U బై సో E ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ లేకపోతే ఒరిజినల్ అంతా అనుకున్నాం. దీన్ని ఎలా రాసి ∂U బై ∂J ఇంటూ ∂J బై ∂X రాసుకున్నాం. సో ఫర్ మై కన్వీనియంట్ ఉంది. సో ఫస్ట్ నేను ∂J బై ∂X ఫైండ్ అవుట్ చేసాను. ∂J బై ∂X జైకి ఎక్స్కి రిలేషన్ J ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఓకేనా 2 ఇంటూ x మైనస్ x1 బై x2 మైనస్ x1 మైనస్ 1. సో ఇదంతా నేను చేస్తే x డిఫరెన్షియేషన్ 1 x1 0 దీనికి 0 దట్ ఈస్ 2 ఇంటూ 1 బై x2 మైనస్ x1 2 ఇంటూ x1 బై x2 ఇది ఈక్వేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ∂U బై ∂J ఈజ్ ఈక్వల్ టు ∂J బై n1 ప్లస్ n2 ప్లస్ n1 n2 ప్లస్ n2 n3 Q2 ప్లస్ n3 Q3. సో ఇదంతా రాస్తాయి. నేను మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాను. n1 Q1 ప్లస్ n2 Q2 ప్లస్ n3 Q3 కింద మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాను. అసలు n1 అంటే నేను ఆల్రెడీ షేప్ ఫంక్షన్ ఫర్ క్వాడ్రాటిక్ ఎలిమెంట్ చెప్పాను. -j ఇంటూ 1 - j బై 2 n2 ఏమో j ఇంటూ 1 ప్లస్ j బై 2 n3 ఏమో 1 - j స్క్వేర్. సో ఇవి ఈక్వేషన్స్ వచ్చింది. వీటిని డిఫరెన్షియేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. డిఫరెన్షియేషన్ చేస్తే సో మొత్తం మల్టిప్లై చేస్తే -j ప్లస్ j స్క్వేర్ అంటే j స్క్వేర్ మైనస్ j అంటే స్ప్లిట్ చేస్తాను. ఓకే? సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో మనకి ∂U బై ∂J వచ్చేసింది, ∂J బై ∂X వచ్చేసింది. ఈ రెండింటిని కలిపి రాస్తే కనుక నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా? ఆ ఈక్వేషన్ బట్టి బి ఈక్వేషన్ని ఇదంతా B అనుకున్నాను. అంతే, అదంతా B అనుకుంటున్నాను అనమాట.